సుమారుగా 12 గంటలుగా కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ కోసం వేట కొనసాగుతూనే ఉంది. బాలుడు తప్పిపోయిన విషయం తెలిసినప్పటి నుంచి ఆ బాలుడి కన్నతల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. నవమాసాలు మోసి కనిపించిన 11 నెలల బాలుడు కనిపించకుండా పోవడంతో ఆ తల్లి రోదనను ఆపటం ఎవరి తరమూ కావటం లేదు. కిడ్నాప్ అయిన బాలుడు వరుణ్ తేజ కోసం తల్లి పడుతున్న వేదన చూసి పగవాడికి కూడా ఇలాంటి బాధ వద్దురా అనే ఫీలింగ్ కలుగుతోంది. ఆ తల్లి తండ్రిని ఓదార్చేందుకు ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. ఏ నిమిషంలోనైనా బాబు ఆచూకీ తెలుస్తుందనే ఆశతో ఆ తల్లి పడుతున్న ఆరాటం చూసి ప్రతి ఒక్కరూ కంటనీరు పెట్టుకుంటున్నారు. వేములవాడ దేవస్థానానికి వచ్చి ఆలయ పరిసరాల్లో ఉన్న రావి చెట్టు దగ్గర వీరు ఓపెన్ ప్లేస్లో నిద్రించడం జరిగింది. వీళ్ళ కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తుండగా తెల్లారి 2 గంటల ప్రాంతంలో వీళ్ళు లేచి అబ్జర్వ్ చేయగా 11 నెలల బాబు అక్కడ కనిపించకుండా పోయాడు, వరుణ్ తేజ్. దీని మీద వారు ఎవరో తమ బాబును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటారని ఇచ్చిన దరఖాస్తు మేరకు మేము కిడ్నాప్ కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలన్నీ పరిశీలించి వివరాలు సేకరిస్తున్నాం. కొడుకు పుట్టెంటుకలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం సార్. అనుకున్న ఎత్తుకోపోయారు సార్. మీరు ఎన్నికి వచ్చి రాత్రి 1:40 నిమిషాలకు వచ్చాం సార్. 2 గంటలకు వచ్చినాము, 1:4 నిమిషాలకు ఎత్తుకోపోయాము. ఒక 10 నిమిషాలు మా మామ కావాలి ఉండాలి. పోలీసులు కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాలో చూసారు. తప్పొస్తాం బాబా అని సిఎస్ఆర్ అంటే దేవుడి దగ్గర నిద్ర కోసం వచ్చిన తమను దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ రాజన్నకు తమపై ఎందుకు కోపమని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. పుణ్యం కోసం వచ్చిన తమకు ఈ పాపం ఎందుకు తగిలిందని ఆందోళన చెందుతున్నారు. వేములవాడ దేవస్థానంలో తల్లిదండ్రులతో పాటు నిద్రపోతున్న బాలుడిని కొందరు ఆగంతకులు కిడ్నాప్ చేశారు. సుమారు 11 గంటల ప్రాంతంలో కిడ్నాప్ జరిగిందని పేరెంట్స్ భావిస్తున్నారు. ఆందోళనలతో తల్లిదండ్రులు వరుణ్ తేజ్ కోసం గాలింపు ప్రారంభించారు. 2 గంటలు గడిచాక వేములవాడ దేవస్థానం పరిసరాల్లో గాలింపు చేపట్టారు. బాలుడి కిడ్నాప్ పై బంధువులకు సమాచారం ఇచ్చారు. గంట తర్వాత దేవాలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 3వ గంట తర్వాత ఆలయ సిబ్బంది గాలించిన బాలుడి ఆచూకీపై ఆధారాలు లభించలేదు. బాలుడి కిడ్నాప్ జరిగి 4 గంటలు. తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలు గడిచింది. అప్పుడు వరుణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6వ గంటలో వేములవాడ దేవస్థానం వద్దకు పోలీసులు చేరుకున్నారు. కిడ్నాప్ పై దర్యాప్తు ప్రారంభించారు. 7వ గంటలో దేవస్థానం పరిసరాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. 8వ గంటలో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు.
బాలుడి కిడ్నాప్ జరిగి 4 గంటలు. తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలు గడిచింది. అప్పుడు వరుణ్ తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6వ గంటలో వేములవాడ దేవస్థానం వద్దకు పోలీసులు చేరుకున్నారు. కిడ్నాప్పై దర్యాప్తు ప్రారంభించారు. 7వ గంటలో దేవస్థానం పరిసరాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. 8వ గంటలో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు.